ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి రోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 19వ తారీఖున ఆదివారం నాడు తెల్లవారుజామున 4:30 రేపు 20వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఈరోజు తెల్లవారుజామున 5:40 పూర్తిగా అయిపోయాయి. మీరు ఎవ్వరూ అసలు ఊహించి ఉండరు తెల్లవారుజామున 4:30 టికెట్లు ఇస్తారని. భక్తుల రద్దీ అనేది అర్ధరాత్రి నుంచే ఉండడం కారణంగా ఉన్న వాళ్ళని తొందరగా పంపించాలన్న ఉద్దేశంతో తెల్లవారుజామున 4:30 ఈ టోకెన్లు ఇచ్చారు. రేపు సోమవారం కూడా ఇదే విధంగా తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఇస్తారు. దయచేసి సోమవారం వచ్చే వాళ్ళందరూ ఇది తెలుసుకోవాలి. ఇక నిన్న జూలై 18వ తారీఖున 90,045 మంది దర్శనం చేసుకున్నారు. 38,573 మంది తలనీలాలు ఇచ్చారు. 4,06,00,000 హుండీ కానుకలు, 4,73,000 లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 3,10,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 3,616 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. అలాగే ఈరోజు జూలై 19వ తారీఖున మీ అందరికీ కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు ఫుల్గా ఉన్నారు. ప్రస్తుతం క్యూ లైన్ అనేది శిలాతోరణం నుండి ఉన్నదండి. దాదాపు 1/2 కిలోమీటర్ పైనే ఉందనే చెప్పొచ్చు. వీరందరికీ కూడా 24 గంటల దర్శన సమయం పడుతుంది. 300, 500 రూపాయల టికెట్ ఈరోజు ఉంటే 5 నుంచి 7 గంటల దర్శనం పట్టొచ్చు. సర్వదర్శనము, శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఈరోజు ఉంటే 7 నుంచి 8 గంటల దర్శనం పడుతుంది. ఇక ఈరోజు అన్ని రకాల దర్శనాలు ఉన్నాయి. మీకు ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లలు బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్లు అయితే ఈరోజు ఉండవు. తిరిగి సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక చివరిగానండి అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ అనేవి రేపు జూలై 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీకు ఇంకా అవకాశం ఉంది. దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ ఫ్రీ రిజిస్ట్రేషన్లు. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.